హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 15 ఎపిసోడ్. వాష్రూమ్లో షవర్ కింద నిలబడి నీటి ధారలో తడుస్తున్నాడు జై. పైనుండి నీళ్లు పడుతుండగా వేడెక్కిన తన బాడీ చల్లబడిందేమో గాని మనసు మాత్రం ఇంకా మండుతూనే ఉంది. చేసిన హంగామా అంతా తలుచుకొని చింతిస్తూ నీళ్లల్లో విత్తరంలా నానాల్సిన అవసరం లేదు, నీకే, నువ్వు బాగానే ఉంటావు, రోగం వస్తే మూలగాల్సింది నేను అంటూ వెటకారించింది అంతరాత్మ. గో టు హెల్ అంటూ అరిచాడు జై. ఎక్కడో ఎందుకు, హెల్ ఈ కొంపనే హెల్గా మార్చావు కదా, ఇందులో పడి ఏడుద్దాం, ఏమీ ఫీల్ అవ్వకు అని వ్యంగ్యంగా నవ్వింది. ఏమీ మాట్లాడకుండా బాత్ పూర్తి చేసుకున్నాడు జై. ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది మిథున. తెల్లటి బుగ్గల మీద ఎర్రగా తేలిన జై చేతి అచ్చులు క్లియర్గా కనిపిస్తున్నాయి. కాఫీ తాగు ముందు తల భారం తగ్గుతుంది అని కాఫీ మొగ్గ అందించింది వరంబామ్మ. తియ్యని కాఫీ కూడా చేదు కషాయంలా అనిపించి నాకేమీ తాగాలని లేదు నానమ్మ అని తోసేసింది. చూడు, తిండి తినటం మానేసి ఏం సాధిస్తావు, ఆత్మని బాధించకూడదమ్మా, తాగు, పరిష్కారం లేని సమస్యే ఉండదు అని బలవంతంగా తాగిస్తూ వేలితో వెన్న తీసి బుగ్గల మీద రాసింది. చురచురా మండుతున్న బుగ్గలు వెన్న తగలగానే చల్లగా అనిపించాయి. మెల్లగా కాఫీ తాగుతూనే, నానమ్మ నిన్నొకటి అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు అని. మానస అన్నయ్య ఉన్నాడు కదా, వివేక్ తనేం చేస్తున్నాడు అని అడిగింది. వివేక్ గురించి అడగగానే ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుని మిథున వైపు చూసి, వాడితో నువ్వు మాట్లాడావంట కదా అని అంది బామ్మ. కంగారుగా చూసింది మిథున. ఎందుకు ఆ కంగారు, జైతో నేను ఏదో బిజినెస్ డీల్ కోసం మాట్లాడాడు అని వివేక్ చెప్పాడని, ఏదో కంపెనీ పెట్టాడంట, సంపత్ చెప్పాడు. కుమార్ గాడి గురించి జైకి తెలిసింది అంతా చేసిన వివేక్ గురించి ఒక్క మాట కూడా అనలేదంటే అసలు ఆ కీచకుడి గురించి ఎవరు చెప్పారు? కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేసే వివేక్ గురించి తెలియాలి కదా, ప్రొఫెసర్ గురించి కాకుండా. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ ఎవ్వరికీ మా గురించి తెలిసే అవకాశం లేదు, మరి ఎలా తెలిసింది అని దీర్ఘంగా ఆలోచిస్తోంది మిథున. రెస్ట్ తీసుకో, మీ బావ వచ్చాక ఏం చేయాలో మాట్లాడుకుని సరి చేసుకుందరు గాని అని వెళ్ళిపోయింది వరంబామ్మ. ఇంకా ఇలా ఆలోచిస్తూనే ఇక్కడే పడి ఏడుస్తావా, ఏ నీ చదువు నీ పొట్ట నింపదా అని నిలదీసింది ఆమె అంతరాత్మ. నా పొట్ట కోసం, ఈ సౌకర్యాల కోసం, ఏ అభాండాల కోసం నేను వెంపరాడడం లేదు అని బాధగా అంది మిథున. నీ క్యారెక్టర్ దిగజార్చుకుని బ్రతికే అవసరం కూడా లేదు, అది కూడా అర్థం చేసుకో. వివేక్ నీ ఒంటి మీద చేయి వేయబోతే చంపడానికి చావడానికి కూడా సిద్ధపడ్డావు, మర్చిపోయావా? అప్పుడున్న సెల్ఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు ఏమైంది అని గద్దించి మరీ అడిగింది ఇన్నర్. ప్లీజ్ నన్ను వేధించుకు, నాకైతే చచ్చిపోవాలని ఉంది అని కన్నీళ్లు కార్చింది మిథున. చచ్చి ఎవరిని సాధిస్తావు, అమ్మా నాన్న ఏడుస్తారు జీవితాంతం, ఇంకెవరికి అంత బాధలో అల్లాడరు. బావరాగానే ఈ ఇంటికి ఈ మనుషులకు దూరంగా వెళ్ళిపో, ఆత్మాభిమానం చంపుకొని బతికే బతికే వద్దు, అలాంటిది ఒక జీవితమేనా అని హితబోధ చేస్తోంది లోపల నుంచి ఇన్నర్. మరి అమ్మమ్మ మావయ్య గారు నా మీద పెట్టుకున్న నమ్మకం నాశనం చేయనా అని ప్రశ్నించుకుంది మిథున. నీకు మైండ్ పనిచేయడం లేదా? వాళ్ళంతా స్వార్థపరులు, వాళ్ళ వంశం నిలుపుకోవడానికి నీలాంటి అమ్మాయి కావాలి, అందుకే నిన్ను ఏరి కోరి వలవేసి పట్టుకున్నారు. అష్టవంకర్లు ఉన్న మనవడికి నిన్ను ముడిపెట్టి నీ గొంతు కోసింది పెద్దావిడ, వాళ్ల కోసం నీ లైఫ్ని హెల్ చేసుకుంటావా అని కసురుకుంది మళ్ళీ తిరిగి అంతరాత్మే. ఏం సమాధానం చెప్పాలో తెలియక, అర్థం కాక మౌనాన్ని ఆశ్రయించింది మిథున. నీ చావు నువ్వు చావు అని మాయమైపోయింది ఇక విసుగ్గా ఇన్నర్. కాఫీతో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకెళ్ళింది జై రూమ్కి సుభద్ర. ఫ్రెష్ అప్ అయి వచ్చి రెడీ అవుతున్నాడు జై. నాన్నా జై, టిఫిన్ చేయి అని టీపాయ్ మీద పెట్టింది బామ్మ. నాకు ఆకలిగా లేదు నాని, నిన్నటి నుంచి ఏమీ తినలేదని నీ మొహమే చెప్తోందిరా, ఆకలి లేదా అంటావేంటి అని కోపంగా అడిగింది ఆవిడ. ఓ ప్లీజ్ నాని, నన్ను విసిగించుకు అంటూ మొహం మండించుకున్నాడు. అది కాదు నాన్న, నా మాట విను అంటూ జై చేతిని పట్టుకుంది. ఒకసారి వినే ఇంతవరకు తెచ్చుకున్నా, ఇక వినదలుచుకోలేదు, నన్ను బలవంతం చేస్తే మీ అందరికీ దూరంగా మళ్ళీ అబ్రాడ్ వెళ్ళిపోతాను అని కోపంగా చెప్పి వాలెట్, కార్ కీస్ తీసుకొని స్పీడ్గా బయటకు వెళ్ళిపోయాడు జై. తల బాదుకుంటూ, మొండివాడు మాట వినడు, ప్రశాంతంగా ఉన్న నీ మనసులో కల్లోలం రేపింది ఎవరో గాని వాళ్ళు బాగుపడరు. నేనెప్పుడూ ఎవరి నాశనం కోరలేదు, కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను, వాళ్ళు ఎవరైనా సరే మట్టి కొట్టుకుపోవాలి అంటూ శాపనార్థాలు పెట్టింది సుభద్ర గట్టిగానే. కలి పాలించే కాలంలో ఇలాంటి శాపాలు ఫలిస్తాయంటారా? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి మరి దీనికి.
కారెక్కి రోడ్ల మీద పడ్డాడు జైబాబు. ఏదో అసహనంగా మనసును కుదురుగా ఉండనివ్వక స్పీడ్ లెవెల్ దాటేసి మరీ డ్రైవింగ్ చేస్తున్నాడు. అంతలో ఫోన్ రింగ్ అయింది. నెంబర్ చూసి కార్ సైడ్కి తీసి లిఫ్ట్ చేసి చెప్పు అని గంభీరంగా అన్నాడు. సార్, మీరు చెప్పినట్లే అంతా చేశాము అని వినయంగా చెప్పారు అవతలి పర్సన్. ఓకే, అమౌంట్ క్రెడిట్ అవుతుంది, చూసుకోండి అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి కాల్ కట్ చేశాడు అతను. జుట్టులోకి వేళ్లు పెట్టుకుని లాక్కుంటూ సీట్ వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. నాకు నీ తల పట్టే స్కోప్ లేదు, లేకపోతే చక్కగా మసాజ్ చేద్దును అని ఇన్నర్గాడు కన్సర్న్ చేస్తూ కురిపించింది తన వాయిస్ని. నా తల తినకుండా ఉంటే చాలు, అదే నువ్వు చేసే గొప్ప ఉపకారం. ఏంటో నేను మంచి చేస్తున్నా, నువ్వు గుర్తించడం లేదు అంది. నీకు నీ మంచికి ఒక దండం, నన్ను వదిలే కాసేపు అని విసుక్కున్నాడు. అవును, అంత అర్జెంటుగా షిఫ్టింగులు ఎందుకు చేయించావు అంకుల్ వాళ్ళని? జై బేబీ ఏడుస్తుంది చూసావా, దాని గురించి నాకు చెప్పకు, వెళ్ళమన్నానా అంటూ కసిరాడు జై. ఇప్పుడు నీ కారుయాత్ర ఎంత దాకా అంటావు అని వెటకారంగా అడిగింది. అందరికీ దూరంగా సుదూర్ఘ తీరాలకు సాగిపోవాలని ఎగిరిపోవాలని ఉంది అని కంట్లో నుంచి దూకే కన్నీరుకి రెప్పలు పూసి వారధి చేశాడు జై. కోపంతో బుసలు కొడుతూ, నిన్నంతా అవమానించాక ఒక్క క్షణం కూడా ఉండొద్దు, పదమిదు అని రెక్కపుచ్చుకుని పైకి లేపాడు సాకేత్. సాకేత్ అని పిలుపు వినిపించి, రండి సార్, ఇంటి కోడల్ని ఇంత అవమానిస్తూ ఒక క్యారెక్టర్లెస్గా మీ అబ్బాయి చిత్రీకరించి అమానుషంగా కొట్టి తిడుతుంటే వేడుక చూస్తున్నారా మీరంతా అని అసహనంగా అడిగాడు. నీ కోపంలో న్యాయం ఉంది, నిన్ను తప్పు పట్టడం లేదు సాకేత్, బట్ నేను చెప్పేది విను ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశారు సారథి గారు. ఏం చెప్తారు సార్? జై ప్రవర్తనకు ఏదో రీజన్ ఉంది అని చెబుతారు, అంతేనా? అది అతని ప్రాబ్లం. మనకు 1,00,000 సమస్యలు బాధలు ఉండొచ్చు, దానికి ఒక ఆడపిల్లను బ్లేమ్ చేసే రైట్స్ తనకి లేవు, మీరు అది గుర్తించండి ముందు అన్నాడు. మిదు, పద, నీకు త్వరలోనే డివోర్స్ నోటీస్ అందుతుంది. అలాగే మీ కంపెనీలో నేను జాబ్కి రిజైన్ చేస్తున్నాను. షేర్స్ వెనక్కి తీసుకోమన్నా కూడా తీసుకుంటాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నాడు కోపంగా. మిదు నాకు మరదలే కావచ్చు, కానీ తనని నేను అలా చూడలేదు. అదే ఈరోజు దీని లైఫ్కి ముప్పుగా మారింది. ఒక బావ మరదల్లా ఉంటే ఈరోజు నా ఇంటి చిరుదివ్వె అయ్యే వెలుగుని మీ జైబాబు మిదు షాడోను కూడా టచ్ చేయకపోను. దీని డెస్టినీ ఇంత ఘోరంగా ఏడ్చింది, అందుకే మీ కోడలుగా ఈ ఇంట అడుగుపెట్టింది. ఒక పక్క తల్లి, ఇప్పుడు కొడుకు. వా, భలే ఉన్నారు కదా సార్ మీరంతా. గురువిందగింజ సామెత పెర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే పర్సన్స్ అని తన ఆవేశాన్ని ఆక్రోశంగా మార్చి మాటల తోటాలు పేల్చాడు సాకేత్. అన్నీ మౌనంగా విన్నాక నీ బాధ నాకు అర్థమైంది సాకేత్. ఎన్నిసార్లు ఫీల్ అయ్యానో తెలుసా, మిధు లాంటి కూతురు నాకుంటే ఎంత బావుండునో అని. ఆ స్వార్థంతోనే రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను చెప్పేది విన్నాక కూడా నువ్వు మిధుని తీసుకెళ్లాలనుకుంటే నేను ఎటువంటి అభ్యంతరం చెప్పను. నాతో రండి ముందు, నువ్వు రామ్మా అన్నారు సారథి గారు. మీరేం చెప్పినా నాకు వినే ఆసక్తి లేదు సార్, నోరు జారితే తీసుకోలేము. తనంతట తానే డెసిషన్ తీసుకుని కొట్టి బయటకు పొమ్మన్నాడు. ఏం మీరు ఉన్నారు, బావగా నేను ఉన్నాను, ఇది విషయం మనతో అని చెప్పాలి కదా, అది ఒక పద్ధతి అన్నాడు ఆవేశంగా సాకేత్. అంతేగాని నువ్వు క్యారెక్టర్ లేని ఆడదానివి అంటే ఆత్మాభిమానం గల ఏ ఆడపిల్ల సహించదు. ఈ రోజుల్లో చిన్న మాట అంటుంటేనే పడటం లేదు, తెలుసుకోండి. మీకు ఆస్తులు హోదాలు ఉండొచ్చు, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, అది పోగొట్టుకోలేము, పదా మిదు అన్నాడు సాకేత్ ఇంకా ఆవేశం తగ్గక. ఎంత కూల్గా అయితే ఉంటాడో కోపం వస్తే దుర్వాసుడే అని చెప్పొచ్చు సాకేత్ గురించి. బిక్కుబిక్కుమంటూ ఎటూ చెప్పలేక చూస్తోంది మిథున. సాకేత్, ఒక తండ్రి స్థానంలో ఉండి అడుగుతున్నాను, ఒక్క అవకాశం ఇవ్వు నాకు అన్నాడు సారథి అర్థింపుగా. బావా ప్లీజ్, మావయ్య గారిని అలా చూడలేకపోతున్నాను అని కన్నీళ్లతో అడిగింది మిథున. సర్ని బాధ పెట్టాలని నాకు లేదురా, కానీ సరే ఏం చెప్తారో చెప్పండి అన్నాడు సాకేత్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు. ఇక్కడ కాదు, నాతో రండి అని బయటకు వెళ్ళాడు సారథి. అవసరమా మిధు మనకు అంటూ అసహనం వ్యక్తం చేశాడు సాకేత్ అంతలోనే. ఇదే ఆఖరిసారి బావా, ఇంకెప్పుడు నీ మాటకు నేను అడ్డు చెప్పను. మనం ఎంత బాధపడుతున్నామో మావయ్య గారు కూడా అంతే వేదన అనుభవిస్తున్నారు, అర్థం అవుతుందా నీకు అందామె. సరే పద, ఇక నా డెసిషన్ ఫైనల్, మళ్ళీ నోరెత్తితే నేనే చంపేస్తాను నిన్ను అని విసురుగా బయటికి వెళ్ళాడు సాకేత్. నేను బ్రతుకుతానా బావా అని నిర్లిప్తంగా అనుకుంది మిథున. వాసంతి సహా నలుగురు కూర్చున్నారు. ఎర్రగా అయిన మిథున మొహాన్ని చూసి మనసంతా కలచివేసి భారమైంది వాసంతికి. ఏం చేద్దాం వసు అని ప్రశ్నించాడు సారథి.
జై గురించి చెప్పి నిర్ణయం వీళ్ళనే తీసుకోమని సారథి. ఇందులో ఇంతకంటే చేసే అవకాశం ఏం మిగల్చలేదు నీ భార్య కొడుకు అని నిట్టూర్చింది వాసంతి. వివేక్ చేసిన రచ్చలో బాగా వీక్ అయింది మోనా. బయటకు వెళ్లకుండా పూర్తిగా రెస్ట్ మోడ్లోనే ఉంది. బేబీ, ఏంటి అంత నీరసంగా ఉంటున్నావు? పద హాస్పిటల్కి వెళ్దాం అని అడిగాడు ఆమె ఫాదర్. హాస్పిటల్కి వెళ్ళి ఏం చెబుతోంది దీని బోందా? ఒంట్లో కొవ్వెక్కువై కొట్టుకున్నా ట్రీట్మెంట్ చేయమని డాక్టర్కి చెబితే మంచామే అయితే చెప్పు తీసుకుని మరీ కొడుతుంది. నో డాడీ, నేను బాగున్నాను, హాస్పిటల్ అవసరం లేదు అంది మోనా. ఆర్ యూ ష్యూర్ అని అడిగాడు. ఎస్ డాడీ. మీరంటే రెడీ అయ్యారు, సండే కదా, ఎక్కడికైనా వెళుతున్నారా అని అడిగింది. నాకు ఫ్రెండ్తో చిన్న మీటింగ్ ఉంది బేబీ, వెళుతున్నా, టేక్ రెస్ట్ అని తలనిమిరాడు అతను. మరి మామ కూడా వస్తుందా? తను వస్తుంది, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు బాధ్యత లేని తండ్రి. చిన్నగా నిట్టూర్చి ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ స్టేటస్లోకి వెళ్ళింది మోనా. వివేక్ బర్త్డే సెలబ్రేషన్స్తో పిక్ అప్లోడ్ చేశాడు. తన ఫ్యామిలీ మెంబర్స్తో ఫుల్ బిందాస్గా ఎంజాయ్ చేస్తున్న ఆ వీడియోని చూస్తే, వాట్ ద హెల్ వివేక్, ఒక కాల్ చేసి కూడా ఎలా ఉన్నావు అని అడగలేదు, నీకెంత పొగరు, పైగా హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నావా అని కోపంగా అరుచుకుంది. అప్పుడే మరో పిక్ వచ్చింది. ప్రియాంకతో సెల్ఫీ తీసుకుని పెట్టాడు. అది చూసి మరింత మండిపోయింది మోనా. ఆ పిక్ వైపు కళ్ళు చిన్నగా చేసి చూస్తూ ప్రియాంక పిక్ని జూమ్ చేసి మరీ చూసింది. ఆమె కోమలమైన రూపం, లావణ్యాన్ని చూసి చిన్నగా చేసిన కనుగుడ్లు బాతుగుడ్లంత సాగాయి. ఇదేంటి ఇంత అందంగా ఉంది, ఇలాంటి లఫంగి యాదవ్కి ఇంత అందమైన పెళ్ళామా? ఓ నో, దీన్ని పెళ్లి చేసుకుంటే వివేక్ నా వైపు కన్నెత్తి కూడా చూడడు. ఏదో ల్యాండ్ కోసమని కహానీలు చెప్తున్నాడు కానీ ఒకసారి రుచి మరిగితే జైలా వీడి కూడా పెళ్ళానికి బానిసైపోడు అని తెగ బాధపడింది. డ్రింక్ చేస్తూ ముందు రోజు జరిగింది గుర్తు చేసుకుంటుండగానే ఎర్రగా మారాయి జై కళ్ళు. తను ఎంక్వైరీ కోసం అరేంజ్ చేసిన పర్సన్ చెప్పిన మాటలు చెవిలో మారుమోగుతున్నాయి. లోన్లీ ప్లేస్కి తీసుకువచ్చి మరీ కారు ఆపాడు జై. కారు దిగి పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకొని తన యాంగర్ని కంట్రోల్ చేసుకుంటూ, ఇప్పుడు చెప్పు అన్నాడు. సార్, నేను కాలేజీ లోపలికి వెళ్ళానా, ముందుగా అటెండర్ని మీట్ అయ్యాను. మిథున మేడం కోసం అడుగుతుంటే అతను నన్ను అదో రకంగా చూసి వెకిలిగా నవ్వాడు సార్. నాకు ఇరిటేషన్ వచ్చేసింది వాడి నవ్వుకి. మిథున గారి గురించి డీటెయిల్స్ అడుగుతుంటే వెకిలిగా నవ్వుతూనే అని అటెండర్ మీద చిరాకు పడ్డాడు ఆ పర్సన్. ఏం లేదు, ఆమె ఖాతాలో నువ్వు కూడా బలి అయ్యావేమోనని, అంతే, నీకేం కావాలి అని అడిగాడు అటెండర్. మిథున గురించి డీటెయిల్స్ కావాలి అని చెప్పాడు అతను. నేను ఆమె గురించి చెప్పే కంటే అదిగో అక్కడ ఉన్నారే వాళ్ళని అడుగు, బాగా చెప్తారు అని ఇద్దరు వ్యక్తులు చూపించాడు. వాళ్ళెవరు అని అనుమానంగా చూశాడు అతను. వాళ్ళు ఈ కాలేజీలో ఆఫీస్ స్టాఫ్లే. వాళ్లకు తెలిసినంతగా మిథున గురించి ఇంకెవ్వరికీ తెలియదు. ఎందుకంటే ఆమె చేతిలో ఫస్ట్ బకరాలైంది వాళ్లే అని ఇకిలిస్తూ అన్నాడు అటెండర్. నిలబడి దేశాన్ని ఎలా ఉద్ధరించాలా అనే టాపిక్ని సీరియస్గా డిస్కస్ చేస్తున్నట్టు ఎదవ కటింకులిస్తూ చుట్టూ ఏమీ పట్టనట్టు తెగ మాట్లాడేసుకుంటున్నారు. హలో అంటూ విష్ చేశాడు ఆ పర్సన్. వాళ్ళు టాపిక్ను డిస్టర్బ్ చేసిన అతని వైపు మొహాలు చిట్లిని చూసి, ఎవరు నువ్వు అంటూ ఏకవచనంలో సంబోధించారు. నేనెవరైతే ఏంట్లేండి, మీ నుండి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అన్నాడు అతను. సారీ, మేము చాలా బిజీగా ఉన్నాం, వెళ్ళి అటెండర్ని అడుగు అని మాటల్లో పడ్డారు. మిథున గారి కోసం మీకు బాగా తెలిసినని చెప్పాడు అటెండర్, అదే అడుగుదామని, అంతే అన్నాడు ఆ పర్సన్. అతన్ని యగాదిగా చూస్తూ పక్కున నవ్వి, మిథున గారా, దానికి అంత రెస్పెక్ట్ ఇస్తున్నావంటే కొంపదీసి పెళ్లి గట్రా చేసుకున్నావా అని వ్యంగ్యంగా అన్నాడు. నేను కాదు, నా ఫ్రెండ్ చేసుకున్నాడు, అందుకే అంటూ నసిగాడు అతను ఇంకా మాటలు పెంచలేక. అయితే రోజు ఫస్ట్ నైటే నీ ఫ్రెండ్కి, ఏం పర్వాలేదు, శుభ్రంగా చేసుకోమను. పడక మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, రోజూ దున్నేయచ్చు, మాది హామీ అంటూ వెకిలిగా నవ్వారిద్దరు. మీరేమంటున్నారు, నాకు అర్థం కావడం లేదు అని అనుమానంగా చూశాడు అతను. ఏమనటమేంటి, అది మహా గ్రంథసాంగురాలు. ఈ కాలేజీలో 10ల సంఖ్యలో బారిన పడిన మోసపోయిన వాళ్ళు, మోసగాళ్ళు చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ అందులో మేం కూడా ఉన్నామనుకో. దాని మాయలో పడి కొట్టుకుపోయిన వాళ్ళల్లో వినీత్ అనేవాడు ఒకడు. పాపం, వాడు సిన్సియర్గా లవ్ చేస్తే మిథున వాడిని ఎలా వాడాలంటే అలా వాడేసి ఎగిరి తన్నింది. వాడా దెబ్బతో అబ్రాడ్ పోయాడనుకో. ఇక మా ప్రొఫెసర్ దాని మత్తులో పడి కొన్నాళ్ళు జాబ్ పోగొట్టుకున్న అర్భకుడు కూడా అని సింపతి కురిపించి
మీకు అడ్రస్ ఇస్తాను, వెళ్ళి కుమార్ సార్ని కలండి. అతనైతే డీటెయిల్డ్గా చెప్తాడు. ఇంకెవ్వరినీ అడగక్కర్లేదు మిథున కోసం. నిన్నో బ్రోకర్ అనుకునే ఛాన్స్ కూడా ఉంది. దానికో బావగాడు కూడా ఉన్నాడులే. ఆ రౌడీగాడు అస్తమానం వచ్చి దాన్ని ఎవరైనా ఏవైనా అంటే చాలు కొట్టి బెదిరించేవాడు. మిథున వాడిని చూసుకునే ధైర్యం, అందుకే అలా రెచ్చిపోయింది. పోమ్మా పో, మీ ఫ్రెండ్కి ఇలాంటిది నచ్చిందా అంటూ హేళన చేశారు వాళ్ళిద్దరూ. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.